ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో చేరి దేవుని స్తుతించి ఆరాధించి ప్రార్థించుటకు ప్రభువు మనకిచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దయచేసి ఆ, ఈ దినపు వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకొని ధ్యానం చేసుకుందాము. దయచేసి మీ బైబిల్ గ్రంథాన్ని ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయంలోనికి తెలియజేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని మాటలు. ఆ రాత్రి నిద్ర పట్టక పోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. ద్వారపాలకులైన బెత్తాను తెరేషు అను రాజు యొక్క ఇద్దరు నపుంసకులు రాజైన అహస్వరేషును చంప యత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్టు అందులో వ్రాయబడి ఉండెను. రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏదైనను ఘనత ఏదైనను చేయబడిన అని అడుగగా రాజు సేవకులు అతనికేమియు చేయబడలేదని ప్రత్యుత్తరమిచ్చిరి. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, నిండు మనసుతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ దయ, మీ దీవెన, మీ ఆశీర్వాదము ఈ పరిశుద్ధ పునరుత్థాన దినములో మాతో ఉంచుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా స్తుతి ఆరాధన ధూపం వలె మీ పాద సన్నిధిలోనికి చేర్చబడినందుకు, నైవేద్యం వలె అంగీకరించబడినందుకు నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. మీ దీవెన దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. దాసుడు తన యజమానుడి వైపు చూస్తూ ఉండినట్లుగా, దాసురాలు తన యజమానురాలి చేతి వైపు చూస్తూ ఉండినట్లుగా ఈ ఉదయకాల సమయంలో మేము మీ వైపు ఆశతో చూస్తూ ఉన్నాము. దేవా, మీ కృప మా ఎడ నుంచి దీవించి దర్శించుమని మరొకసారి బ్రతిమలాడుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవ, మాకు పరిచర్య చేయండి. మీ చేతులకే మమ్మల్ని అప్పగించుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ మీ దయించుమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి, ఆమేన్. దై విల్ బి డన్, నీ చిత్తము నెరవేర్చబడును గాక అనే ఈ సిరీస్లో ప్రియులారా, బైబిల్ గ్రంథంలో నుండి అనేక మంది దైవజనులు, దైవజనురాండ్రు వారి జీవితాల్లో దేవుని చిత్తం ఏ విధముగా నెరవేర్చబడిందో దానిని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. గడిచిన వారాల్లో ఎస్తేరును గూర్చి, మొర్దెకైను గూర్చి మనం ధ్యానం చేసి ఉన్నాము. అలాగే ప్రియులారా, ఈ వారంలో కూడా మొర్దెకైను గూర్చినటువంటి ఒక సంగతిని మనము చదువుకున్నాము కనుక దానిని ధ్యానం చేసుకుందాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. ప్రియులారా, గడిచిన వారంలో మనం చెప్పుకున్నట్లుగా జరిగిన సందర్భాలు మనందరికీ తెలిసినవే. నాటకీయమైన రీతిలో అహస్వరేషు పరిపాలిస్తున్నటువంటి శూషణ కోటలో ఎస్తేరు మహారాణిగా చేయబడ్డము మనందరికీ తెలిసినదే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఒక అనాథ మహారాణిగా చేయబడి అంతఃపురంలో నివసించుట ఒక ఆశీర్వాదకరమైన సంగతి అని మనం చెప్పుకున్నాము. అందుకు
ఎస్తేరు యొక్క సౌందర్యమో, ఎస్తేరు చురుకైనదనో, ఎస్తేరు జ్ఞానవంతురాలనే కాదు గాని కేవలము దేవుని యొక్క కృప, దేవుని యొక్క కటాక్షము, దేవుని యొక్క ఫేవరు ఆమె మీద ఉంది గనుక అనాథ అయినటువంటి ఆ కన్యక ఒక గొప్ప దేశానికి మహారాణిగా చేయబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన వారంలో చెప్పుకున్న సంగతి మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రతి గాథలో ఒక శత్రువు ఉంటాడండి. ప్రతి కథలో ఒక విలన్ ఉంటాడు. బైబిల్ గ్రంథంలో పొందుపరచబడినటువంటి ఈ వృత్తాంతంలో కూడా ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు కేవలము మొర్దెకైకి మాత్రమే కాకుండా యూదులందరికీ కూడా, దేవుని ప్రజలకు ఆయన శత్రువుగా ఉండినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఆయన పేరు హామాను. తన గర్వాన్ని బట్టి, తన అధికారం బట్టి, ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు అనగా యూదులందరినీ ఒకే రోజులో నశింప చేయాలనేటువంటి ఒక చట్టాన్ని, ఒక డిక్రీని రాజు దగ్గర నుంచి ఆయన పుట్టించి యూదులను నాశనం చేయాలని ప్రయత్నం చేసినట్లుగా గడిచిన వారములో మనం చెప్పుకున్నాము. అయితే ప్రియులారా, అటువంటి పరిస్థితులు ఉండినప్పుడు మొర్దెకై దుఃఖించి, రోదించి, గోనె పట్ట ధరించి, తల మీద బూడిద వేసుకొని పట్టణమంతా తిరిగి దుఃఖిస్తూ ఉన్నాడు, రోదిస్తూ ఉన్నాడు. ఆ సమయానికి అంతఃపురములో మహారాణిగా ఉన్న ఎస్తేరును సమాచారం పంపించి పరిస్థితిని అంతా కూడా వివరిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, గడిచిన వారములో మనం చదువుకున్న సంగతులు, మొర్దెకై ఎస్తేరుతో చెప్పిన సంగతులు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ ప్రాముఖ్యమైన సమయంలో నీవు మౌనముగా ఉండినట్లయితే యూదులకు సహాయము వేరొక దిక్కు నుండి కలుగుతూ ఉంది, కానీ నీవును, నీ ఇంటి వారును, నీ తండ్రి ఇంటి వారును నశిస్తారు అని హెచ్చరిక చేయడం మనం చూస్తూ ఉన్నాము. అయితే ఎస్తేరు పంపిన ప్రత్యుత్తరం ఏమనగా, నా కొరకు మీరు ప్రార్థన చేయండి, నేనును ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, మీరు కూడా నా కొరకు సమాజ మందిరంలో కూడి ప్రార్థన చెయ్యండి, నేను నశించినా నశిస్తాను. ఒకవేళ రాజు సన్నిధిలోనికి వెళ్ళడం న్యాయ విరుద్ధం అయినప్పటికీ కూడా నేను రాజు సన్నిధిలోనికి వెళ్ళి ఈ మనవిని ఆయనకు తెలియచెప్పుతాను అని ఎస్తేరు సాహసించి రాజు సన్నిధిలోనికి వెళ్ళటానికి ఉపక్రమించడము గడిచిన వారములో మనం చెప్పుకున్నాము. ఇది పరిస్థితి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక జనాంగము, ఒక దేశము ఒకే రోజులో నశించాలి అని చట్టము చేయబడినప్పుడు ప్రియులారా, దేవుడు ఎటువంటి కార్యాలను చేయబోతూ ఉన్నాడో ఈ గ్రంథము మనకు తెలియచెప్పుతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాజునకు నిద్ర పట్టలేదంట. ఒక దేశము నశించిపోతూ ఉంటే, ఒక జనాంగము నశించిపోతూ ఉంటే, ఒక జనాంగము నాశనం చేయబడతా ఉంటే, అంతకు మించి దేవుని యొక్క ప్రజలు కష్టములో ఉంటే దేవుడు నిద్రపోతాడా? ఆయన కొనకుడు దానికి కారకులైన వారిని కూడా కొనకనివ్వడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు అని దేవుని వాక్యములో మనం చదువుతూ ఉన్నాము. తన ప్రజలు ఆపదలో ఉండినప్పుడు, తన ప్రజలు కీడులో ఉండినప్పుడు, తన ప్రజలు ఉపద్రవములో ఉండినప్పుడు, వారు నశించిపోవాలి అని ఒక చట్టము తేబడినప్పుడు ప్రియులారా, దేవుడు మౌనముగా ఉండడు సుమా, నిద్ర లేకుండా చేస్తాడు. ఆయన కునకుడు దానికి కారకులైన వారిని కూడా నిద్ర లేకుండా చేస్తాడు. ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము, రాజు ఆ రాత్రిలో కునుకు లేకుండా ఉన్నాడు, నిద్ర పట్టట్లేదు ఆయనకి. 6వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే
ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చొరవ తీసుకుంటాడు. దేవుడు పని చేయడం ప్రారంభిస్తూ ఉంటాడు. ప్రియులారా, గడిచిన దినాల్లో చెప్పుకున్నటువంటి ఒక సంగతి, యాకోబు తన దారిన వెళ్ళిపోతూ ఉంటే, తన స్వదేశానికి వెళ్ళిపోతూ ఉంటే, ఆయన మామైనటువంటి లాబాను ఆయన తరుముతూ రావడము ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం. మీ అందరికీ తెలిసిన సంగతి. అయితే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ రాత్రి స్వప్నమందు అన్యుడైనటువంటి లాబానుకు దేవుడు దర్శనమిచ్చి చెప్పిన మాట, లాబాను, నీవు ఎవరిని తరుముతున్నావో నీకు తెలియదేమో. నీవు యాకోబును కలుసుకున్నప్పుడు ఆయనతో మంచిని గాని చెడ్డని గాని నీవు చెప్పవద్దు. జాగ్రత్త సుమి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాగ్దానము చెప్పున యాకోబు తిరిగి తన స్వదేశానికి తన యొక్క భార్యలను, తన యొక్క కుటుంబాన్ని, తనకు కలిగిన సమస్తాన్ని తీసుకుని వస్తూ ఉండినప్పుడు, భయంగా వస్తూ ఉండినప్పుడు, లాబాను వెనక నుంచి ఆయన తరుముకొని వస్తూ ఉండినప్పుడు, దేవుడు కలుగు చేసుకోడా? దేవుడు కలుగు చేసుకొని ఆ రాత్రిలో అన్యుడైనటువంటి లాబానుతో మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్త సుమి. తన పిల్లలు ఆపదలో ఉంటే, తన పిల్లలు కీడులో ఉంటే, తన పిల్లలు ఉపద్రవములో ఉంటే, తన పిల్లలు ప్రమాదములో ఉంటే ఆయన కునుకుడు. దానికి కారకులైన వారిని కూడా నిద్ర పట్టనివ్వడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ మాట మనలను బహుగా ఆదరించాలి. ఏ పరిస్థితుల్లో గుండి మనం వెళ్ళినా, ఏ విధముగా శత్రువు మన మీదకు వచ్చినా, ఏ విధముగా ఎటువంటి పరిస్థితులు మారుతున్నా, ప్రియులారా, దేవుడు ఎక్కడో దూరాన ఉండి మనల్ని పట్టించుకోలేని విధముగా ఉన్నాడు అని మనము అనుకోకూడదు. సమస్తము దేవునికి తెలిసే ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడున్న పరిస్థితులను చూసి మనం భయపడుతూ ఉన్నామేమో. ఇప్పుడున్న పరిస్థితులను చూసి బెంగపడుతూ ఉన్నామేమో. ఇప్పుడున్న పరిస్థితులను చూసి ఇది ఎలా జరుగుతుంది, మనము ఏ విధముగా ముందుకు కొనసాగిపోగలము అని మనం అనుకుంటూ ఉన్నామేమో. కానీ దేవుని వాక్యములో ప్రతిసారి దేవుడు మనకిస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన సంగతి, ఒక ప్రాముఖ్యమైన ఆదరణ, ఒక ప్రాముఖ్యమైన భరోసా ఏంటంటే, ఆయన కునుకుడు. దానికి కారకులైన వారిని కునుకు లేకుండా ఆయన చేస్తాడు. వారు ఎంత గొప్పవారైనా, వారు ఎంత అధికారులైనా, రాజులైనా, సామ్రాజ్యాన్ని పరిపాలించేటువంటి చక్రవర్తులైనా, దేవుడు తన కార్యాన్ని చేయగలుగుతాడు. హల్లెలూయా. అవసరమైతే రాజులను సైతము గడ్డి మేపిస్తాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవసరమైతే రాజులను కూడా గడ్డి మేపించగలడు ఆయన. ప్రియులారా, క్రైస్తవులకు ఉండేటువంటి గొప్ప ఆదరణది. మనకున్న శ్రమలను బట్టి, మన మీదకు వస్తున్నటువంటి ఉపద్రవాన్ని బట్టి మనము భయపడాల్సిన పని లేదు. గడిచిన 2 దినాల్లో రాజాము ప్రాంతంలో జరిగిన మీటింగ్స్లో దేవుడు అద్భుతముగా తన దాసుని వాడుకున్నాడు. ప్రియులారా, అక్కడ దేవుడు మాతో మాట్లాడినటువంటి ఒక మాట ఏంటంటే, సంఘము అనేక శ్రమల గుండా వెళ్ళొచ్చు. సంఘము శ్రమల గుండా వెళ్తే విస్తరించబడుతూ ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక నీ మీదకు రాబోతున్నటువంటి ఆ శ్రమలను బట్టి నీవు భయపడవద్దు అని దేవుని వాక్యము సాక్ష్యం ఇస్తా ఉంది. కనుక ఎటువంటి ఉపద్రవమైనా, ఎటువంటి శ్రమ అయినా, ఎటువంటి బాధ అయినా తన ప్రజల మీదకు వస్తూ ఉండినప్పుడు దేవుడు మౌనముగా ఉండడు సుమా. దేవుడు కార్యం చేయడం ప్రారంభిస్తాడు. ప్రియులారా, ఇక్కడ యూదులు గొప్ప ప్రమాదంలో ఉన్నారు, ఉపద్రవంలో ఉన్నారు. వారిని ఒక్క రోజులోనే నాశనం చేయాలని, వారికున్నదంతా కూడా దోచుకోవాలని ఆజ్ఞ ఇవ్వబడినప్పుడు, చట్టము తేబడినప్పుడు దేవుడు రాజులకు నిద్ర లేకుండా చేస్తూ ఉన్నాడు.
ఈరోజు మనలో చాలా మంది యాంటీ కన్వర్షన్ బిల్ గురించి భయపడుతున్నామేమో. దయచేసి గమనించండి. ఎటువంటి చట్టాలు చేయబడినా, రాజులు క్రైస్తవుల మీదకి, దేవుని ప్రజల మీదకి ఏ విధముగా వచ్చినా, ప్రియులారా, దేవుని యొక్క కాపుదల దేవుని పిల్లలతో ఎప్పుడు ఉంటూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాజునకు నిద్ర లేకుండా చేస్తూ ఉన్నాడు. ఆయన నిద్ర పట్టకపోయినందువలన పిలిచి, ఏమండి, ఏయ్, ఎవరున్నారు అక్కడ అని పిలిచి ఆ సమాచార గ్రంథాలను తీసుకుని వచ్చి రాయిస్తూ ఉన్నారు. ఆ దినాల్లో ప్రతిదీ కూడా రాస్తూ ఉండేవారన్నమాట ఒక పుస్తకంలో. సో అలాగా రాజు ఆ సమాచార గ్రంథాన్ని తీసుకురమ్మని చెప్పి ఆయన చదివి వినిపింపక, ఆయన విని ఒక సంగతి ఆయన ఆయనకు తెలియచేయబడతా ఉంది. 2వ వచనంలో చూసినట్లయితే, ద్వారపాలకులైన బిగ్తాను, తెరీషా అను రాజు యొక్క ఇద్దరు నపుంసకులు రాజైన అహష్వేరోషును చంప యత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్లు అందులో వ్రాయబడి ఉండెను. ప్రియులారా, ఈ మాట 2వ అధ్యాయంలోనే మనకు కనబడతా ఉంది. ఒక్కసారి 2వ అధ్యాయము 21వ వచనం నుండి ఒక్కసారి చదువుదాము. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం నుండి చదివినట్లయితే ఈ విధముగా ఉంది. ఆ దినములలో మొర్దెకై రాజు గుమ్మములో కూర్చుని ఉండగా, రాజు యొక్క ఇద్దరు షండులైన బిగ్తాను, తెరెషు అను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహష్వేరోషును చంపుటకు ఆలోచించుకొని ఉండిరి. వారు ఎందుకు కోపగ్రస్తులయ్యారో మనకు తెలియదు. బహుశా బైబిల్ పండితులు చెప్పేటువంటి ఒక కారణం ఏంటంటే, వశిష్ఠి మహారాణి తృణీకరించబడింది కనుక ఆమెకు ఫేవర్గా ఉన్నవారు రాజుని చంపించాలని ఒకవేళ ప్రయత్నించి ఉండవచ్చు అని ఒక ఆలోచన. సరే, ఏది ఏమైతేనేంటి కానీ ఆ ద్వారపాలకులు రాజును చంపించాలని ఉద్దేశించారు. ఈ సంగతి మొర్దెకైకి తెలియబడినందున అతడు దానిని రాణైన ఎస్తేరుతో చెప్పెను. ఎస్తేరు మొర్దెకై పేరుట రాజునకు దానిని తెలియచేసెను. ఈ సంగతును గూర్చి విచారణ కాగా అది నిజమాయెను. అందుచేత వారిద్దరును ఒక చెట్టుకు ఉరితీయింపబడిరి. ఇది రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడెను. ప్రియులారా, రాజు యొక్క ప్రాణానికి హాని ఉందనే సంగతి మొర్దెకైకి తెలిసినప్పుడు, ఆ సంగతి ఎస్తేరునకు తెలియచేయబడినప్పుడు, మొర్దెకై తరపున ఎస్తేరు రాజునకు ఆ సంగతి తెలియచేయబడ్డము, ఆ విధముగా వారు ప్రయత్నం చేశారనే సంగతి నిజమని నిర్ధారించబడ్డము జరిగింది. అయితే రాజు దానిని మర్చిపోయాడు. చేసిన మేలు మర్చిపోయి మొర్దెకైని సత్కరించడం కానీ ఘనపరచడం కానీ చెయ్యలేదు. ఎందుకంటే మనుషులు కదా, రాజైన మనిషే కనుక రాజైనా ఆ సంగతిని జ్ఞాపకం చేసుకోలేదు, ఆ సంగతిని పట్టించుకోలేదు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఆ ఆ సంగతి ఇప్పుడు చదివి వినిపించబడింది. ప్రియులారా, ఇటువంటి సందర్భమే ఆది కాండంలో కూడా మనము యోసేపుని గురించి ధ్యానం చేస్తున్నప్పుడు చదువుకున్నాము. గుర్తుందా మీకు? ఆది కాండము, ఒకసారి ఆ మాట చదువుదామా? చూడండి, ఆది కాండము 40 అధ్యాయము 23వ వచనంలో చూసినట్లయితే, యోసేపు చెరసాలలో ఉండినప్పుడు తనతో పాటు బందీలుగా ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు వారికి వచ్చినటువంటి కలలను ఇంటర్ప్రెట్ చేసి వారికి ఆ సంగతులను తెలియచేసినట్లుగా మనందరికీ తెలిసినదే. అయితే రాజుకు గిన్నె అందించేవాడైనటువంటి ఆ వ్యక్తిని గురించి ఆయన చెప్పినటువంటి కళ
ఆ కళ యొక్క భావము యేసేపు ఆయనకు తెలియచేసినట్లుగా మనకు కనబడతా ఉంది. యేసేపు చెప్పినట్లుగా రాజు యొక్క పానదాయకుడు అయినటువంటి ఆ వ్యక్తి తిరిగి తన ఉద్యోగం ఆయన పొందుకున్నాడు. కానీ 2 సంవత్సరాల వరకు ఆ సంగతిని ఆయన జ్ఞాపకము చేసుకోలేదు. ఒక్కసారి ఆ మాట చదువుదాం చూడండి. ఆదికాండము 40 అధ్యాయము 23వ వచనం. దయచేసి ఎవరైనా తీసినట్లయితే చదవండి. అయితే పానదాయకుడు అధిపతి యేసేపును జ్ఞాపకము చేసుకొనక అతన్ని మరిచిపోయెను. మనుషులే మర్చిపోయారు. కానీ దేవుడు మర్చిపోడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! మనుష్యులు మర్చిపోతారు. చేసిన మేలు జ్ఞాపకం పెట్టుకోకపోవచ్చేమో గాని దేవుడు మాత్రము చేసిన మేలు మర్చిపోడు. దానికి ప్రత్యుత్తరము, దానికి రావాల్సినటువంటి ఘనతను దేవుడు తప్పక ఇస్తాడు. మొర్దెకై నీతిమంతుడై రాజునకు కలగబోవు ఆ ప్రమాదాన్ని గురించి, వారు చేస్తున్నటువంటి ఆ మోసాన్ని గురించి తెలుసుకొని ఆ సంగతిని రాణిగారికి తెలియచేసినప్పుడు రాణిగారు వెళ్ళి రాజుతో ఆ సంగతి విన్నవించడము, అది పరిశీలన చేసినప్పుడు, ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అది నిజమని తెలియడము, ఆ ప్రకారంగా ఆ దానికి కారకులైన ఇద్దరిని ఉరి తీయడము మనం చూస్తూ ఉన్నాము. కానీ ఆ సంగతి తెలియచెప్పినటువంటి మొర్దెకైని రాజు మర్చిపోయాడు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. సరైన సమయంలో దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ పానదాయకుల అధికారి ఆ సంగతి మర్చిపోయినా సరైన సమయం వచ్చింది. యేసేపు తిరిగి రాజస్థానంలోనికి వచ్చి రాజు సముఖంలో నిలవబడేటువంటి ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు దాన్ని ఆ సందర్భాన్ని వినియోగించుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, గడిచిన వారంలో చెప్పుకున్నాము, కీడును కూడా దేవుడు మేలుగా మలచగలడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! హల్లెలూయా! ప్రియులారా, సరైన సందర్భంలో దేవుడు రాజునకు నిద్ర లేకుండా ఆ సంగతిని ఆ, డీల్ చేస్తూ ఉన్నాడు. దీన్నే డివైన్ డిస్టర్బెన్స్ అంటారు. ఏమంటారండి? డివైన్ డిస్టర్బెన్స్. దేవుడు ఆ పరిస్థితిని కదులుస్తా ఉన్నాడు. చదువుదాము 2వ వచనంలో, 6వ అధ్యాయము 2వ వచనములో. ద్వారపాలకులైన బిగ్తాను తెరెషు అను రాజు యొక్క ఇద్దరు నపుంసకులు రాజైన ఆశ్వరోషును చంపి యత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్లు అందులో వ్రాయబడి ఉండెను. ఇప్పుడు అవసరమైందండి. ఇప్పుడు వారు తెలుసుకుంటూ ఉన్నారండి. లేదా ఇప్పుడు రాజుకి దేవుడే జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నిజానికి ఆ రోజు నిద్ర పట్టక ఉన్నాడు కాబట్టి రాజు ఆ సంగతిని జ్ఞాపకం చేసుకుంటాడు. ఒకవేళ ఆయన నిద్రపోతే అసలు మొర్దెకై కనుమరుగైపోయేవాడేమో. కానీ ప్రియులారా, దేవుడు సరైన సమయంలో దానిని రాజుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 3వ వచనము. రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏదైనను ఘనత ఏదైనా చెయ్యబడినా అని అడుగగా రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరమిచ్చిరి. గమనించండి. అప్పుడు రాజుకు మెలకువ వచ్చింది. అయ్యో, నా ప్రాణాన్ని రక్షించినటువంటి ఆ వ్యక్తికి ఏదైనా ఘనపరిచారా, ఏదైనా బహుమతి ఇవ్వబడిందా అని అడిగినప్పుడు అక్కడున్నటువంటి రాజు పరిచారకులు చెప్పిన మాట ఆయనకు ఏమీ చెయ్యబడలేదు అన్నప్పుడు వెంటనే అక్కడ ఎవరు ఉన్నారో వారిని పిలిపించుకొని రాజు మొర్దెకైని ఘనపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉండినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక ఆత్మీయ పాఠము. మనుష్యులు
మనము చేసిన మేలు మర్చిపోయినా దేవుడు మర్చిపోడు. ఏదో ఒక విధంగా దాన్ని మనకు తిరిగిస్తాడు. హల్లెలూయా! హల్లెలూయా! మనము ఊహించని రీతిలో తిరిగి దేవుడు దానిని మనకు ఇస్తాడు సుమా. అందుకోసము మనమైతే దేవుని ఎదుట నీతియుక్తంగా ఉండాలి. నీతిమంతులముగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏదో ఒక రూపంలో దేవుడిస్తాడు. మనుష్యులు మర్చిపోయినా, మనుష్యులు జ్ఞాపకం చేసుకోకపోయినా దేవుడు ఏదో ఒక రూపములో ప్రతిఫలం ఇస్తాడనే సంగతిని జ్ఞాపకం పెట్టుకుందాము. రాజు నిద్ర పట్టలేదు. అయితే దేవుడు ఆ సంగతిని లేదా ఆ పరిస్థితిని మొర్దెకైకి మేలుగా మలుస్తూ ఉన్నాడు. వెంటనే రాజు అంటూ ఉన్నాడు, చూడండి ఆ సంగతి ఒక్కసారి మనం చదువుదాము. ఆ 6వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే, అప్పుడు ఆవరణములో ఎవరో ఉన్నారని రాజు చెప్పెను. అప్పుడు ఆవరణములో ఎవరో ఉన్నారని రాజు చెప్పెను. అప్పటికి హామాను తాను చేయించిన ఉరికొయ్య మీద మొర్దెకైని ఉరితీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకు రాజనగరు యొక్క ఆవరణములోనికి వచ్చి ఉండెను. వాట్ ఎ కోయిన్సైడ్! పర్ఫెక్ట్ టైం. కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటది, దేవుని యొక్క సమయము చాలా పర్ఫెక్ట్ అండి. ఈ రాజు నిద్ర లేక జరిగిన సంగతిని గురించి తెలుసుకుని పనివారిని పిలిపించి లేదా అక్కడున్న వారిలో అడిగిన సంగతి ఏంటంటే, మొర్దెకైకి ఏదైనా ఘనతైన బహుమానమైన ఇవ్వబడిందంటే లేదు అని అన్నారు. సరే, పెందలకడ ఎవరు హామాను రాజు సన్నిధిలోనికి అంతఃపురంలోనికి వచ్చుకుంటుండగా అక్కడ ఎవరున్నారు అని అడిగినప్పుడు హామాను ఉన్నాడనే సంగతి తెలియచేయబడింది. కానీ హామాను ఎందుకు వచ్చాడో తెలుసా? ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. అప్పటికి హామాను తాను చేయించిన ఉరికొయ్య మీద మొర్దెకైని ఉరి తీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకు రాజనగరు యొక్క ఆవరణములోనికి వచ్చి ఉండెను. ఎంత కుటిలమైన ఆలోచన చూడండి. తనకు తల వంచలేదని గర్వముతో మొర్దెకైని అలాగే మొర్దెకై యొక్క ప్రజలను అనగా యూదులను నాశనము చేయించాలనే ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. అటువంటి ముద్రను రాజముద్రను వేయించుకున్నాడు. మరలా పెందల కడ వచ్చి మొర్దెకైను ఉరి తీయించడానికి ఒక కొయ్యను తయారు చేయించి ఇంటి దగ్గర మొర్దెకై ఉరి తీయించబడులాగున రాజుగారి యొక్క పర్మిషన్ పొందుకోవడానికి పెందలకడ వచ్చేశాడు. రాత్రంతా రాజుకు నిద్ర పట్టలేదు. ఎవరున్నారని బోగట్ట చేస్తే హామాను వచ్చి ఉన్నాడు. పర్ఫెక్ట్ టైం. అప్పుడు రాజు ఆయనతో అంటూ ఉన్నాడు. ఒక్కసారి ఆ మాట కూడా చదువుదాము. ఆ, ఆరో ఆరో అధ్యాయము ఆమ్, ఆ, ఆ, 6వ వచనం నుండి చదివినట్లయితే, రాజు గణపరచను అపేక్షించు వానికి ఏమి చేయవలనని రాజు అతనిని అడుగగా హామాను నన్నుగాక మరి ఎవరిని రాజు గణపరచ అపేక్షించునని తనలో తాను అనుకొని రాజుతో ఇట్లనెను. ఎందుకంటే అందరి సింహాసనాల కంటే లేదా అందరి పీఠాల కంటే హామాను యొక్క పీఠము పైకి ఎత్తబడింది. రాజు దగ్గరకు వెళ్ళి వచ్చేటువంటి ఆ చనువు హామానుకుంది. రాజు చేత ఏదైనా ఒప్పించగలన నమ్మకము హామానుకుంది. ఇప్పుడు కూడా హా హామాను వచ్చినటువంటి దురుద్దేశం మనకు కనబడతా ఉంది. ఇప్పుడు కూడా ఎటువంటి దురుద్దేశంతో వచ్చాడంటే, మొర్దెకైని తాను చేయించినటువంటి ఉరికొయ్య మీద ఉరి తీయించడానికి పర్మిషన్ పొందుకోవడానికి
రాజు సముఖంలోనికి ఆయన వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు కూడా దురుద్దేశమే. రాజు ఆయన్ని అడుగుతూ ఉన్నాడు. రాజు ఒక వ్యక్తిని గణపరచాలి అంటే ఏ విధముగా చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఆయన యొక్క ఎక్స్‌పెక్టేషన్ ఏ విధంగా ఉందో తెలుసా? రాజు నన్ను తప్ప మరొకరు ఎవరిని గణపరుస్తారు? ఏవండీ? అని ఆలోచన చేసుకొని, ఉద్దేశించి ఈ విధముగా ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నాడు. 7వ వచనములో. రాజు అపేక్షించు వానికి చేయు తగినదేమనగా, రాజు ధరించుకొను రాజవస్త్రములను, రాజు ఎక్కు గుర్రమును, రాజు తన మీద ఉంచుకొను రాజ కిరీటమును ఒకడు తీసుకుని రాగా, గనులైన రాజు యొక్క అధిపతుల్లో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు అపేక్షించు వానికి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రము మీద అతనిని ఎక్కించి రాజవీధిలో అతని నడిపించుచు రాజు అపేక్షించు వానికి ఈ ప్రకారము చేయతగునని అతని ముందర చాటింపు వేయవలెను. బహుశా హామాను అనుకున్నాడేమో, ఇది నాకే చేస్తాడు గనక నన్ను రాజులాగా గణపరచలాగున రాజవస్త్రములు, రాజు ఎక్కిన గుర్రము ఆ తీసుకొని వచ్చి ఆభరణాలు ధరించి ఇది నాకే చేస్తారన్నట్టుగా అనుకొని రాజు గణపరచవలసిన వారు ఈ విధముగా చేయవలసి ఉన్నదనే సంగతిని రాజునకు తెలియజేస్తూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 23వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, మనందరికీ తెలిసిన మాట. తన శత్రువు ఎదుట నాకు భోజనము సిద్ధపరచువాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ వ్యక్తి అయితే మొర్దెకైని అసహించుకున్నాడో, ఏ వ్యక్తి అయితే మొర్దెకైని ఉరి తీయించాలని ప్రయత్నం చేశాడో, ఏ వ్యక్తి అయితే మొర్దెకై యొక్క జనాంగాన్ని ఒక్క రోజులోనే నాశనం చేయించాలని చట్టాన్ని తీసుకొని వచ్చి ఉన్నాడో, ఆ వ్యక్తి ద్వారానే దేవుడు తన కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హామాను సంబరపడిపోతా ఉన్నాడు. రాజు నన్ను గనపరచడానికి, నన్ను హెచ్చించడానికి, నన్ను అందరి ముందు ఆ ఆశ్చర్యపరచడానికి ఈ విధముగా చేస్తున్నాడేమో అని అనుకుంటూ ఉన్నాడు. కానీ రాజు చెప్పిన సంగతి ఏంటో తెలుసా? 10వ వచనంలో చూసినట్లయితే, అందుకు రాజు నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రములను తీసుకుని రాజు గుమ్మమునొద్ద కూర్చుని ఉన్న యూదుడైన మొర్దెకైకి అలాగుననే చెయ్యుము. నీవు చెప్పిన దానిలో ఒకటియు విడువక అంతయు చెయ్యమని హామానుకు ఆజ్ఞ ఇచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎస్, నువ్వు ఏదైతే చెప్పావో ఆ ప్రకారముగానే మొర్దెకైకి జరగాలి. ప్రియులారా, ఆ వచనం చివరి భాగంలో ఉండే మాట, అలాగుననే చేయము, నీవు చెప్పిన దానిలో ఒకటియు విడువక అంతయు చెయ్యమని హామానుకు ఆజ్ఞ ఇచ్చెను. నువ్వు ఏదైతే చెప్పావో ఆ ప్రకారముగా అంతా చెయ్యాలి. ఒక్క సంగతి అయినా విడిచిపెట్టకూడదు అని చాలా గట్టిగా ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఏ చోటులో అయితే మనము నశింప చేయబడటానికి ఆస్కారం ఉంటుందో ఆ చోటులోనే దేవుడు మనలను పైకెత్తి మన తలను పైకెత్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏ చోటైతే నువ్వు నిందించబడ్డావో, ఏ చోటైతే నువ్వు తక్కువగా చూడబడ్డావో, ఏ చోటైతే నీవు అనేక మంది చేత దూషింపబడ్డావో, అదే చోటులో దేవుడు నిన్ను నిలువబెడతాడు. ఇది వాక్యానుసారం ప్రియులారా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఒక్కసారి ఊహించుకోనండి. హామాను మొర్దెకైకి రాజవస్త్రములు ధరించి తానే ఆ గుర్రాన్ని ఎక్కించి అందరి ముందు చాటింపు వేయించడం అనేది ఎంత ఆ! ఏ విధముగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చెయ్యండి. దేవుడు చేసే కార్యాలు ఆ విధముగానే ఉంటాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! హల్లెలూయా! ప్రియులారా, ఆయన నీతిమంతుడు గనుక దేవుడు ఆయన కార్యాన్ని సఫలము చేస్తున్నట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఒక మాట మన కొరకు వ్రాయించబడి ఉంది. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనము, నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును, భక్తిహీనుడు బాధపాలగును. హామానుకు ఎంత అవమానమండి. ఏ వ్యక్తినైతే ద్వేషించాడో, ఏ వ్యక్తినైతే ఉరి తీయాలని ఉద్దేశించాడో, అదే వ్యక్తిని రాజవస్త్రములు ధరింపజేసి, రాజగుర్రాన్నెక్కించి, ఆయన ముందు చాటింపు వేయటానికి ఆ మనిషినే దేవుడు వాడుకోవడం అనేది ఒక హెచ్చరిక, ఒక సూచన. కానీ హామాను లాంటి వ్యక్తి దాన్ని అర్థం చేసుకోలేదు. ప్రియులారా, దేవుడు చేసిన కార్యాలు ఆ విధముగా ఉంటాయి. ఏ స్థితిలో, ఏ పరిస్థితిలో ప్రజలు మనల్ని అసహించుకున్నారో, శత్రువు మనల్ని అసహించుకున్నాడో, వారి ద్వారానే దేవుడు కార్యం చేస్తాడు అనటానికి వాక్య ఆధారం ఇక్కడ మనకు కనబడతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాజు చెప్పిన సంగతి ఏంటంటే, నీవు ఏదైతే చెప్పావో దాన్ని నీవు సంపూర్ణముగా చెయ్యు. ఒక్క సంగతి కూడా విడిచిపెట్టకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్క సంగతి కూడా విడిచిపెట్టకుండా అతడు చెప్పిన మాట ప్రకారముగా సమస్తము చేయమని రాజు ఆజ్ఞాపించడము ప్రియులారా ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! హామాను దుఃఖముతో తన ఇంటికి వెళ్ళిపోయినట్లుగా అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంటది. తలకు ముసుగు వేసుకొని, తల కప్పుకొని, అవమానముతో తన ఇంటికి వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఇంటికి వెళ్ళిన తరువాత తనకు జరిగినదంతా తన భార్య, తన కుటుంబము, తన దగ్గరున్నటువంటి ఆ జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వారికి తెలియచేయబడినప్పుడు వారు చెప్పినటువంటి మాట మనకు కనబడతా ఉంది. ఒకసారి 6వ అధ్యాయము 12వ వచనము చదువుదాము. తరువాత మొర్దెకై రాజు గుమ్మమునొద్దకు వచ్చెను. అయితే హామాను తల కప్పుకొని దుఃఖించుచు తన ఇంటికి త్వరగా వెళ్ళిపోయెను. హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరెషుకును తన స్నేహితులందరికీ తెలుపగా, అతని యొద్దనున్న జ్ఞానులను అతని భార్య అయిన జెరెషును ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశవాడైన ఎడల అతని మీద నీకు జయము కలుగదు, అతని చేత అవశ్యముగా చెడిపోదువని అతనితో అనిరి. ఇలారా, ఎవరి వలన నీ అధికారానికి నష్టం కలుగుతా ఉందో ఆ వ్యక్తి ఒకవేళ యూదుడైనట్లయితే, దేవుని ప్రజకు చెందినవాడు అయినట్లయితే నీవు అతని మీద జయించలేవనే సంగతిని హామాను భార్య అక్కడున్నే వారందరూ కూడా ఆయనకు తెలియచేస్తూ ఉన్నారు. అది కూడా ఒక హెచ్చరికే, అది కూడా ఒక సూచనే. అయినా హామాను దిద్దుకోవటానికి ఇష్టపడిన వాడిగా కనిపించలేదు. ఇలారా, ఒక సంగతిని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి. దేవుడు మనల్ని దిద్దుకోవడానికి అవకాశం ఇస్తూ ఉన్నప్పుడు దిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఒక హెచ్చరిక. ఎవరి వలనైతే నీకు అధికారానికి, ఎవరి వలనైతే నీ అధికారానికి నష్టం కలుగుతూ ఉందో వారు యూదుడైనట్లయితే వారిని నీవు జయించలేవు.
దేవుని ప్రజలను జయించగలిగిన వారు ఎవరూ లేరండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తా- తాత్కాలికముగా శ్రమ పెట్టగలరేమో, తాత్కాలికముగా బాధించగలరేమో, తాత్కాలికముగా హింసించగలరేమో, తాత్కాలికముగా అవమానించగలరేమో, తాత్కాలికముగా దూషించగలరేమో కానీ దేవుని ప్రజలను జయించగలిగిన వారు ఎవరూ లేరనే సంగతిని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని ప్రజలను జయించగలిగిన వారు ఎవరూ లేరండి. ప్రియులారా, గడిచిన వారంలో చెప్పుకున్నాము. ఇదిగో పేతురుతో ప్రభువు చెప్పిన మాట, ఇదిగో నీవు పేతురు అనగా బండ, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. సంఘాన్ని జయించగలిగిన వారు, సంఘానికి వ్యతిరేకముగా పని చేయగలిగిన వారు ఎవ్వరూ కూడా సంఘాన్ని అధిగమించలేరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాతాళలోక ద్వారములు, పాతాళము యొక్క బలము అధిగమించలేదు, జయించలేదు సంఘాన్ని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఎంతో చక్కని మాట, ఆదరణ కలిగించే మాట. అక్కడుండే వారు అనగా హామాను యొక్క భార్య, అక్కడుండే కొంతమంది ఆయన స్నేహితులు, జ్ఞానులైన వారు చెప్పిన సంగతి ఏంటంటే, ఎవరి వలన నీకు అధికారం నష్టం జరుగుతూ ఉందో ఆ వ్యక్తి ఒకవేళ యూదుడైనట్లయితే అతను నీవు జయింపలేవు. ఎస్, దేవుని ప్రజలను జయించగలిగిన వారు ఎవరూ లేరండి. మరలా చెప్తూ ఉన్నాను ఆ మాట మీకు ఆదరణ కలగటానికి. తాత్కాలికంగా దేవుని ప్రజలను శ్రమ పెట్టవచ్చు, తాత్కాలికంగా దేవుని ప్రజలను హింసించవచ్చు, తాత్కాలికంగా దేవుని ప్రజలు అనేక శ్రమల గుండా, బాధల గుండా వెళ్ళవచ్చు. కానీ దేవుని ప్రజలను జయించగలిగినటువంటి ఏ శక్తి, ఏ వ్యక్తి, ఏ అధికారము, ఏ చట్టము వర్ధిల్లదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, చరిత్రలో మీరు చూసినట్లయితే యూదులను శ్రమ పెట్టిన వారు ఎవ్వరూ సఫలీకృతులు కాలేదు. ఏ సమయంలోనైనా, ఏ శతాబ్దంలోనైనా దేవుని ప్రజలను శ్రమ పెట్టాలని, దేవుని ప్రజలను నాశనం చెయ్యాలని, దేవుని ప్రజలు ఈ భూమి మీద లేకుండా చెయ్యాలని ప్రయత్నించినటువంటి ఎవరైనా కానీ, యూదుల చరిత్ర చదవండి, అనేక సంగతులు వారి యొక్క జీవితాల్లో జరిగాయి. ప్రియులారా, ఒక దేశముగా లేకుండా అయిపోయింది. కానీ ప్రియులారా, దేవుడు తిరిగి వారిని ఒక దేశముగా నిర్మించడం మనం చూస్తూ ఉన్నాము. ఎంతో మందిని వారు సంహరించిన యూదులు అనేవారు ఒక రాజ్యముగా, ఇశ్రాయేలు ఒక దేశముగా చేయబడ్డం మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని ప్రజలు, దేవుని పిల్లలు వారిని హింసిస్తారేమో, వారిని బాధ పెడతారేమో, కానీ వారిని పూర్తిగా నాశనము చెయ్యలేరు. ఏ శక్తి, ఏ వ్యక్తి, ఏ వ్యవస్థ దేవుని సంఘాన్ని నాశనం చెయ్యలేదనే సంగతిని మరొకసారి మనము జ్ఞాపకం చేసుకుందాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఒక విచారకరమైన సంగతి ఏంటంటే, ఏ ఉరికొయ్య మీద అయితే మొర్దెకైను ఉరి తీయించాలని హామాను ఆలోచన చేశాడో, అదే ఉరికొయ్య మీద హామాను ఉరి తీయబడ్డం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంగతి. 7వ అధ్యాయము 9, 10 వచనాలు చదువుదాము. రాజు ముందర నుండి సందుల్లో హర్బోనా అనునొకడు ఏలినవాడా చిత్తగించుము, రాజు మేలు కొరకు మాటలాడిన మొర్దెకైని ఉరి తీయుటకు హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి యొద్ద నాటబడి ఉన్నదనగా, రాజు దాని మీద వాని ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చెను. కాగా హామాను మొర్దెకైకి
సిద్ధము చేసిన ఉరి కొయ్యి మీద వారు అతనినే ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. ఏ ఉరి కొయ్యి మీద మొర్దెకైను ఉరి తీయించాలని ఆలోచన చేశాడో, ఏ వ్యక్తినైతే నాశనం చేయాలని ఉద్దేశించాడో, ఏ వ్యక్తినైతే ఉరి తీయాలని ఆలోచించాడో, ఆ ఉరి కొయ్య మీదే హామాను ఉరి తీయబడ్డం అనేది దురదృష్టకరమైనటువంటి సంగతి. దేవుని ప్రజలను ఎవరైనా బాధించాలని ప్రయత్నం చేస్తే ఇటువంటి పర్యవసానాన్ని తప్పక అనుభవిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఒక మాట గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనములో ఒక మాట ఉంటుంది. చదవండి దయచేసి ఎవరైనా ఆ మాట. అందరికీ తెలిసినదే, కానీ మరొకసారి ఆ మాట చదువుదాము. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుష్యుడా, ఏమి విత్తుతావో ఆ పంటనే నీవు కోస్తావు. హామాను జీవితంలో అదే జరిగింది. తాను ఏ ఉరికొయ్య మీద అయితే మొర్దెకైను ఉరి తీయించాలి అని అనుకున్నాడో, అదే ఉరికొయ్య మీద తాను ఉరి తీయబడ్డాడు. మనుష్యుడా, నీవు ఏమి విత్తుతావో ఆ పంటనే కోస్తావు. హామాను ద్వేషాన్ని, ఈర్ష్యను విత్తాడు, గర్వాన్ని విత్తాడు. ఆయన గర్వాన్ని బట్టి, ఈర్ష్యను బట్టి, అసూయను బట్టి, ద్వేషాన్ని బట్టి తాను నిర్మించినటువంటి ఆ ఉరికొయ్య మీద ఉరి తీయబడ్డాడు. దేవుని ప్రజలకు హాని చెయ్యించాలి అని అనుకున్నవారు ఎవరైనా అటువంటి దుర్భరమైన పరిస్థితిలోనికి వెళతారు అనే సంగతిని జ్ఞాపకం పెట్టుకొని ధైర్యముగా మనం ఉందాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారెవరైనా, ఎంత గొప్పవారైనా, ఎంత అధికారములో ఉన్నా, ఎంత రాజ్యాధికారములో ఉన్నా, దేవుని వ్యక్తులను లేదా దేవుని ప్రజలను, సంఘాన్ని నాశనం చెయ్యాలని ప్రయత్నించేవారు, దేవుని ప్రజలను నాశనం చేయాలని ప్రయత్నించేవారు, వారు ఎవరైనా కానీ అటువంటి పర్యవసానాన్ని అనుభవిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ ఉదయకాల సమయంలో భక్తులు వారి యొక్క జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలను బట్టి మనము ధైర్యం తెచ్చుకుందాము. దేవుని ప్రజల యొద్దకు ప్రియులారా, దేవుడు ఏ విధముగా రక్షణను కలుగు చేస్తూ ఉన్నాడో జ్ఞాపకం చేసుకొని ధైర్యం తెచ్చుకుందాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక పాట పాడుతూ ఉంటాం. నిన్ను ముట్టిన వాడు కంటి పాపలో, నిన్ను ముట్టిన వాడు నా కంటి పాపను ముట్టునని సెల విచ్చిన దేవుడు సదాకాలం. హల్లెలూయా. నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ముడతాడు సుమా అని దేవుడు భరోసా ఇస్తాడట. కనుక ఏ పరిస్థితుల్లోనైనా, ఏ స్థితిలోనైనా ధైర్యము చెడిపోక నీతిమంతులముగా ఉందాము. మొర్దెకై వలె దేవుని యొక్క భయము, భక్తి కలిగి ఉందాము. తన ప్రజల కొరకు, తన దేశము కొరకు రోధించి, దుఃఖించి ఉంటుండగా దేవుడు ఆ సంగతిని చూసి ఎవరి దగ్గరైతే ఆయన హింసించబడ్డాడో, ఎవరైతే దూషించారో, ఎవరైతే ద్వేషించారో వారి మధ్యలోనే ఆయనను ఘనపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కనుక ఈ ఉదయకాల సమయంలో మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. దేవుని కాపుదల, దేవుని కృప మన చుట్టూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని సంఘాన్ని నాశనం చేయగలిగిన వారు ఎవరూ లేరు, ఎవరు చెయ్యలేరు. శ్రమల గుండా వెళ్ళినా,
సంఘము ఆ! శుద్ధీకరించబడతా ఉంటాది. సంఘము విస్తరించబడతా ఉంటాది. కనుక నీవు నేను అటువంటి గొప్ప ధైర్యము కలిగిన వారున్నాయి. దేవుని చిత్తాన్ని చేయటానికి, దేవుని కొరకు ప్రతి సమయంలో నిలవబడి ఉండటానికి మనము సిద్ధపడి ఉండాలని మరొకసారి తెలియచేసుకుంటూ నేను నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అటువంటి కృపను పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరికి ఇచ్చి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన నాయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. మీ దీవెన దయచేయండి, మీ క్షేమాన్ని ఉంచండి. మొర్దెకైని అద్భుతమైన రీతిలో రక్షించి ఘనపరిచిన మీ కృప కొరకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ ప్రజలను అద్భుతమైన రీతిలో రక్షణ కలుగు చేసిన మీ కృప కొరకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. యుగాంతమందున్న మాకు బుద్ధి కలుగుటకై దృష్టాంతములుగా ఈ మాటలు మీరు వ్రాసి ఉంటుండగా ప్రభా, వాటిని మేము ధ్యానిస్తూ ఉన్నప్పుడు ధైర్యము తెచ్చుకొని మీ కృపలో ముందుకు కొనసాగిపోయే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. దీవించి దర్శించండి. యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.